పుంగనూరు నుండి 10 కిలోమీటర్లు తూర్పున, ఏకొత్తకోటకు దక్షిణాన కిలోమీటరు దూరంలో అగస్తీశ్వర స్వామి కొండ ఉంది. ఇక్కడ అగస్తీశ్వర కొండ ఉత్తరపు వాలులో పాతకోట సమీపములో స్వర్ణముఖి తీర్థమనే పవిత్ర తీర్థం ఉంది. ఈ పవిత్ర తీర్థములో పూర్వకాలము నుండి రాజులు, దొరలు, సైనికులు, దొరసానులు చనిపోతే వారి అస్థికలు, చితాభస్మములు కలిపి పిండ ప్రదానములు తీర్చేవారు. దీనిని స్వర్ణముఖి తీర్థమనే కాకుండా దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు. ఈ స్వర్ణముఖి తీర్థ గర్భములో గంగా, యమున, సరస్వతి నదులు అంతర్వాహకంగా ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం కారణంగా గయా క్షేత్రములోని జలవాహిని ఇక్కడ పరిభ్రమిస్తుంటుందని, పరమ పవిత్రమని భక్తుల భావన కారణంగా ఇక్కడ సమీప గ్రామాలలో దీని పవిత్రత తెలిసిన వారు త్రివేణి సంగమాలు, గయా క్షేత్రాలకు పోకుండా ఈ తీర్థములో తమ వారి అస్థికలు, చితాభస్మములు, పిండ ప్రదానములు చేస్తారు. కొండపై యుద్ధములో చనిపోయిన అనేక మంది రాజుల, సైనికుల, మంత్రుల చితాభస్మాలు కూడా ఇందులోనే నిమజ్జనం చేశారని చరిత్ర చెబుతోంది. ఈ కొలను పవిత్రమైనదిగా, మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. పుంగనూరు జమీందారులు ఒకసారి దైవభక్తుడు చోళరాజు బొజ్జరాజు ఒకసారి ఈ జలాశయాన్ని పూడిక తీయించారు. బండ్లపల్లి అగస్తిరెడ్డి 1 నెల రోజుల పాటు పూడిక తీసిన వారికి భోజన సౌకర్యాలు కల్పించగా, పుంగనూరు జాతి ఆవుల రఘు ఈ బావిలో అడుగు వరకు 18 రాతి మెట్లు చెక్కించారు. ఈ జలాశయంలో నీరు అడుగునకు పోయినా ఈ మెట్ల గుండా దిగిపోయి తమ చితాభస్మాలు, పిండ ప్రదానాలు, అస్థికలను నిమజ్జనం చేసుకునేందుకు అనుకూలంగా దీనిలో మెట్లు నిర్మించబడినవి.